హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటండి అంటే పాలిటీ కరెంట్ అఫైర్స్లోని కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి. మనందరికీ తెలిసిన ప్రతిరోజు కూడా మన యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్గా మీకు ఎంసీక్యూ ఫార్మాట్లో మీకు చాలా క్వశ్చన్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. పాలిటీ కరెంట్ అఫైర్స్ అయితే మీకు వీక్లీ 2 వీడియోలు నేను ప్రొవైడ్ చేస్తున్నాను మీకు. ఇలా కాకుండా మొత్తం థియరీ క్లాసెస్ కావాలని అనుకుంటే మన బాలు ఐక్యూ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీకు గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉంటుంది. ఇందులో మీకు ఏంటంటే థియరీ క్లాసెస్ ఏ సింగిల్ సబ్జెక్ట్ అయినా 199కి, 2 సబ్జెక్టులు 299, 3 సబ్జెక్టులు 399 ఇలా ఉన్నాయి. మీకు పూర్తిగా లైఫ్ టైం వ్యాలిడిటీ కావాలని అనుకుంటే కూడా కోర్స్ ఉందండి, 1999 అనమాట ఇది. ఈ కోర్స్ స్పెషాలిటీ ఏంటంటే ఒకసారి మీరు కోర్స్ తీసుకుంటే మీరు లాంగ్ టర్మ్లో ప్రిపేర్ అవ్వడానికి మీకు బెనిఫిట్ అవుతుంది. మీరు 1999 పెట్టుకున్నారంటే మీకు 24/7 అంటే ఎనీ టైం క్లాసెస్ వస్తాయి. మీరు ల్యాప్టాప్లో చూసుకోవచ్చు, మీ తలకి మొబైల్ ఫోన్లో చూసుకోవచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి వీడియో క్లాసెస్, మెటీరియల్స్, టెస్ట్ సిరీస్, హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీతో పాటు మిగతా బోనస్ కంటెంట్ కూడా మీకు అందుబాటులో ఉంటుందన్నమాట. ఓకే, మరి దానికోసం మీరు మన బాలు ఐక్యూ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్ లింక్ ఉంది, లేదా ప్లే స్టోర్లో బాలు ఐక్యూ అని సెర్చ్ చేసి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. లాభదాయక పదవుల అంశంపై ఏర్పాటైన జాయింట్ పార్లమెంటరీ కమిటీకి అధ్యక్షులు ఎవరంటారు? లాభదాయక పదవులు అంటే అర్థం ఏంటి? ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటారు దీన్ని యాక్చువల్గా. ఓకేనండి, ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటారు అనమాట. అంటే ప్రభుత్వం ద్వారా డబ్బులు వచ్చేటటువంటి ఏదైనా సరే లాభదాయక పదవి కింద చెప్పొచ్చు మనం. మరి ఈ అంశానికి సంబంధించి అనమాట ఒక జేపీసీని అపాయింట్ చేస్తానండి, జాయింట్ పార్లమెంటరీ కమిటీ అనమాట. దీని గురించి నేను స్పెషల్ వీడియో చేస్తాను మళ్ళీ మీకు. ఓకే, మరి అంటే జాయింట్ పార్లమెంటరీ కమిటీల గురించి చేస్తాను సపరేట్ వీడియో. ఆప్షన్స్ చూద్దాం. కల్రాజ్ మిశ్రా, పీయూష్ గోయల్, జితన్ రామ్ మంజీ అండ్ సర్బానంద్ సోనోవాల్ అండి. సో కల్రాజ్ మిశ్రా గారు అండి యాక్చువల్లీ చైర్మన్ వచ్చేసి. ఓకే, చూడండి ఇక్కడ లాభదాయక పదవి చట్టానికి మంగళం అన్నారు. అంటే ఇది రద్దు చేసే యోచనలో ఉన్నారనమాట. అంటే అది రద్దు చేసి కొత్త తీసుకొస్తారు దాని ప్లేస్లో. ఇది ఎందుకంటే మనకి దాదాపు 65 సంవత్సరాల క్రితం చేసినటువంటి చట్టం అనమాట ఇది యాక్చువల్లీ. సో దీని అంటే మనకి కాన్స్టిట్యూషన్ అనేది ఎఫెక్ట్లోకి వచ్చిన టైంలో చేశారనమాట. చూడండి, లాభదాయక పదవి గల ఎంపీలపై అనర్హత వేటు వేసేందుకు అవకాశం కల్పిస్తున్న 65 సంవత్సరాల చట్టాన్ని రద్దు చేస్తున్నారు. ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఒక ఎంపీ ఉన్నారు, ఒక ఎంపీ ఉండి 2 మీద 3 అంటే వేరే వేరే పోస్టులు కనుక తీసుకోవడం కానీ, ఓకే అంటే లాభదాయక పదవుల్లో ఉండడం వల్ల కానీ, అంటే వాళ్ళకి ఇంకేదో ఎడిషనల్ బెనిఫిట్స్ ప్రభుత్వం నుంచి వచ్చే ఏ పదవైనా సరే మనకి ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కింద చెప్తారు వాస్తవానికి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పదవికి పోటీ చేయాలి అంటే వచ్చిన క్వాలిఫికేషన్లో ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కింద ఉండకూడదు, అంటే ప్రభుత్వం యొక్క ఓకే జీతం వచ్చేటటువంటి దాంట్లో ఉండకూడదు అని ఉంటుందన్నమాట యాక్చువల్లీ. సో అలా అనమాట ఎంపీలకు కూడా కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయన్నమాట. ఎంపీ అయినప్పుడు కూడా అదే క్వాలిఫికేషన్ వర్తిస్తుంది. సో ఈ చట్టాన్ని రద్దు చేద్దాం అనుకోండి. దాని స్థానంలో ప్రస్తుత పరిస్థితుల కంటే కరెంటు సినారియోకి తగినట్లుగా ఒక చట్టం తీసుకొస్తారంట. ఈ క్రమంలో పార్లమెంట్ అనర్హత నిరోధక బిల్లు, ఓకేనండి, అనర్హత అంటే మనకి డిస్క్వాలిఫికేషన్ని ఓకే దాన్ని తప్పించేటటువంటి ఒక బిల్లుని ఓకేనండి మనకి కేంద్ర న్యాయశాఖ విభాగానికి సంబంధించిన వాళ్ళు రూపొందించారు. మరి దీని మీద ఒక పార్లమెంటరీ కమిటీ కూడా వేశారండి, అంటే జాయింట్ పార్లమెంటరీ కమిషన్ కూడా వేశారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీ అంటే ఏం లేదండి, జాయింట్ సెషన్ అంటే ఏంటి, లోక్సభ మరియు రాజ్యసభ కలిపి జాయింట్ పార్లమెంట్ అంటాం. అలాగే జాయింట్ పార్లమెంటరీ కమిటీలు ఎవరెవరు ఉంటారంటే లోక్సభ మెంబర్స్, రాజ్యసభ మెంబర్స్ ఓకే ఉంటారనమాట. అది మనకి గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ ప్రకారం ఏంటంటే రాజ్యసభ చైర్మన్, లోక్సభ స్పీకర్ అనమాట, కొంతమంది మెంబర్స్ అందులో అపాయింట్ చేస్తారు, చైర్పర్సన్ ఉంటుంది దాన్ని. ఓకేనండి, సో చాలా ఇంపార్టెంట్. దీని మీద ఎగ్జామ్లో డెఫినెట్లీ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే మనకి వక్ఫ్ చట్టానికి సంబంధించి కూడా ఒక జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఇస్తారు, అది కూడా చెప్తాను మీకు ఈ వీడియోలో. సో నెక్స్ట్ చూద్దామండి, వక్ఫ్ బిల్లు చట్ట సవరణకి సంబంధించి వేసిన జాయింట్ కమిటీకి చైర్మన్ ఎవరు, చైర్పర్సన్ ఎవరు? వక్ఫ్ పార్లమెంటు. ఓకే, వక్ఫ్ అంటే ఏంటి, ఓకే దీనికి సంబంధించినటువంటి ఏ ముసాయిదాని ఓకే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రిపేర్ చేసింది, పార్లమెంట్ ప్రిపేర్ చేసింది. సో దాన్ని ఎలా మనకి ముందుకు తీసుకెళ్తున్నారు, దానికి సంబంధించిన జేపీసీకి చైర్పర్సన్ ఎవరనేది కూడా డిస్కస్ చేద్దాం. ఆప్షన్స్ చూద్దాం. జగదాంబిక పాల్, జ్యోత్స్య మహాన్, సంతోష్ పాండే అండ్ సంజయ్ సంత్ అండి. జగదాంబిక పాల్ గారు అండి యాక్చువల్లీ. ఓకే, జగదాంబిక పాల్ గారు అంటే చూడండి, కేంద్ర ప్రభుత్వం లోక్సభలో వక్ఫ్ చట్టాన్ని బిల్లు సవరణను ప్రవేశపెట్టింది. కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అనమాట ప్రవేశపెట్టారు దీన్ని యాక్చువల్లీ. ఎప్పుడంటే 2024లో లోక్సభలో మనకి ఆగస్టు 8వ తారీఖున ప్రవేశపెట్టారు అనమాట. ఇప్పుడు మళ్ళీ డిస్కషన్స్లోకి వస్తాయి, ఎందుకంటే మనకి వింటర్ సెషన్ స్టార్ట్ అయ్యి కాబట్టి. అంటే ఇదేంటి చూద్దాం. వక్ఫ్ ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను సెంట్రల్ పోర్టల్ ద్వారా క్రమబద్ధీకరించాలని చెప్తుందనమాట. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒక పోర్టల్ స్టార్ట్ చేస్తుంది, దాని ద్వారా దీన్ని చెక్ చేసుకుంటారు అనమాట యాక్చువల్లీ, క్రమబద్ధీకరిస్తారు. చూడండి, వక్ఫ్ భూముల ఓకే యాజమాన్య హక్కులపై వివాదం కనుక ఏదైనా తలెత్తే ఎప్పటిదాకా వక్ఫ్ ట్రిబ్యునల్కు అధికారం ఉండేది. ఎప్పటిదాకా వక్ఫ్కి సంబంధించిన ట్రిబ్యునల్ సెపరేట్గా ఉండేది, దానికి మాత్రం అధికారం ఉండేది ఏదైనా భూవివాదాల హక్కులు ఉంటాయి. మరి ఈ బిల్లు ఏం చేస్తుంటే కొత్త బిల్లు కలెక్టర్లకు ఇస్తుందంట. అంటే ఏదైతే వక్ఫ్ బోర్డు ఉందో ఆ వక్ఫ్ బోర్డుకి అనమాట అధికారాన్ని తీసేసి కలెక్టర్లకి, డిస్ట్రిక్ట్ కలెక్టర్లకు ఇస్తుందంట ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాటి మీద.
మరి వక్ఫ్ చట్టం ఏదైతే 1995లో చేశారో ఇకపై దీని పేరు యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్ ఎంపవర్మెంట్ ఎఫిషియన్సీ డెవలప్మెంట్ యాక్ట్గా మారుస్తున్నారండి. చూడండి, వక్ఫ్ యాక్ట్ 1995 ఏం చేస్తారంటే యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్ ఎంపవర్మెంట్ ఎఫిషియన్సీ డెవలప్మెంట్ చట్టంగా మారుస్తున్నారు దీన్ని. మొత్తం 44 సవరణలు ప్రతిపాదించారంట ఈ బిల్లులో. ఇస్లామిక్ చట్టం కింద మతపరమైన ధార్మిక కార్యక్రమాల నిమిత్తం అంకితం చేసినటువంటి ఆ ఆస్తిని వక్ఫ్ ఆస్తి అంటారండి యాక్చువల్లీ. అంటే ఇస్లామిక్ ధార్మిక చట్టాల ప్రకారం ఏంటండి అంటే ఓకే, ధార్మిక కార్యక్రమాలు అంటే ఏమైనా సరే రిలీజియస్ రిలేటెడ్ కానీ లేదంటే ఏదైనా ధర్మానికి అంటే మనకి దాన ధర్మాలకు సంబంధించినటువంటి ఒక ఆస్తులకు సంబంధించి ఏమైనా అంకితం చేస్తే ఎవరైనా ఆ మతానికి సంబంధించి దాన్ని వక్ఫ్ అంటారు యాక్చువల్లీ. మరి ఒక్కసారి వక్ఫ్ ఆస్తిగా కనుక ప్రకటించారంటే ఇంకా అదే అల్టిమేట్ అంట. అదే ఒకసారి ఏదైనా సరే ఒక ప్రాపర్టీని ఇది వక్ఫ్ ప్రాపర్టీ అని ప్రకటిస్తే అదే ఇంకా అల్టిమేట్ అనమాట యాక్చువల్లీ. సో మరి ఓకే, సో దేశంలో మొత్తం 30 వక్ఫ్ బోర్డులు ఉన్నాయంట ఇండియా మొత్తం మీద. ఇప్పటికి ప్రస్తుతానికి 30 వక్ఫ్ బోర్డులు ఉన్నాయంటే 9 లక్షల పైచిలికి ఎకరాలను నియంత్రిస్తున్నాయంట. అంటే మొత్తం ఇండియాలో 9 లక్షల ఎకరాలకు పైగా వక్ఫ్ ఆస్తి కింద ఉన్నాయన్నమాట యాక్చువల్లీ. సో వీటి విలువ దాదాపు 1.2 లక్షల కోట్లు ఉంటుందని అంచనా వేస్తానండి యాక్చువల్లీ. భారతదేశంలో పెద్ద మొత్తంలో భూములు కలిగి ఉన్న వాటిలో రైల్వేలు, రక్షణ శాఖ తర్వాత వక్ఫ్ బోర్డులకి ఎక్కువ ఆస్తులు ఉన్నాయంట యాక్చువల్లీ. ఓకేనండి, సో ఇదనమాట యాక్చువల్లీ. అయితే మరి ఈ బిల్లుకి సంబంధించి తీసుకుంటే మనకి వక్ఫ్ బిల్ ఏం చేస్తుంటే సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఏర్పాటుకు ప్రభుత్వం లోక్సభలో వక్ఫ్ చట్టాన్ని ప్రవేశపెట్టింది. ఓకే, మరి ఈ బిల్లుకి సంబంధించి జాయింట్ పార్లమెంటరీ కమిటీ చైర్మన్గా జగదాంబిక పాల్ గారిని అపాయింట్ చేశారనమాట యాక్చువల్లీ. ఓం బిర్లా గారు నియమించారు. ఇందులో లోక్సభ నుంచి 21 మంది, రాజ్యసభ నుంచి 10 మంది ఉన్నారంటే మొత్తం 31 మెంబర్స్ అనేది కూడా ఇంపార్టెంట్ మనకి. ఇందులో భారతీయ జనతా పార్టీ నుంచి 12 మంది, కాంగ్రెస్ పార్టీ నుంచి 4 ఉన్నారు. ఉభయ సభల నుంచి దాదాపు 8 మంది మైనార్టీ మెంబర్స్ని తీసుకున్నారంట, మైనార్టీ సభ్యులను కూడా తీసుకున్నారనమాట. వీరిలో తెలుగు రాష్ట్రాల నుంచి ఇంకా తెలుగు రాష్ట్రాలను మన తెలుగు స్టేట్స్ నుండి తీసుకుంటే విజయసాయి రెడ్డి గారిని వైఎస్ఆర్సీపీ నుంచి, డికే అరుణ్ గారు భారతీయ జనతా పార్టీ నుంచి, అలాగే అసదుద్దీన్ ఓవైసీ గారు మజ్లిస్ పార్టీ నుంచి, అలాగే లావు శ్రీకృష్ణదేవరాయలు గారు వచ్చేసి టీడీపీ నుంచి ఉన్నారన్నమాట. అంటే తెలుగు స్టేట్స్ నుంచి 4 ఉన్నారు మొత్తం ఇందులో 31 మెంబర్స్లో. ఓకేనండి, మరి ఈ వక్ఫ్ జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏం చేస్తుందంటే బిల్లును క్షుణ్ణంగా పరిశీలించి మార్పులపై సిఫార్సులు చేయడం కోసం అనమాట చేశారు. దీన్ని ఎప్పుడు అపాయింట్ చేశారంటే ఆగస్టు 8న బిల్లు పెట్టారు కదా, ఆగస్టు 9న అనమాట జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేశారు. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. కల్రాజ్ మిశ్రా కమిటీ కూడా ఇంపార్టెంట్, జగదాంబిక పాల్ కూడా ఇంపార్టెంట్ అనమాట యాక్చువల్లీ. ఓకేనండి, కల్రాజ్ మిశ్రా గారు ఆల్రెడీ ఇదివరకు మనకి గవర్నర్కి పనిచేశారు, ఐ థింక్ రాజస్థాన్కి అనుకుంటా. అలాగే జగదాంబిక పాల్ గారు వచ్చేసి యూపీకి సీఎంగా చేశారండి. ఒక్కరోజు ముఖ్యమంత్రి, భారతదేశంలో ఒక్కరోజు మాత్రమే సీఎంగా చేసినటువంటి వ్యక్తి జగదాంబిక పాల్ గారు అనమాట. కళ్యాణ్ సింగ్ గారు, జగదాంబిక పాల్ గారు ఒకే రోజు అనమాట సీఎంలుగా కొనసాగారు యాక్చువల్లీ ఉత్తరప్రదేశ్లోని. చాలా ఇంపార్టెంట్, రైట్. సో నెక్స్ట్ చూద్దామండి, రిజర్వేషన్ల కోసం. ఓకేనండి, నమ్మకం లేకుండా రిజర్వేషన్ల కోసం నమ్మకం లేకుండా హిందూ మతస్థులుగా పేర్కొన్న రాజ్యాంగాన్ని మోసం చేయడం అని సుప్రీంకోర్టు ఈ కేసులో తీర్పు చెప్పింది. ఇది నిన్న ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఇది. అలాగే పాలిటీ కరెంట్ అఫైర్స్ వీడియో చేస్తున్నానని మీకు ఇందులోనే చెప్తున్నాను. ఇది చెప్తున్నా కాబట్టి ఒక ఇంపార్టెంట్ పాయింట్ మీకు. నిన్ననే ఒక వీడియో చేశాను నేను, లేటెస్ట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ అన్నీ ప్లస్ అలాగే ఓల్డ్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ అన్నీ, ఆర్టికల్స్ అమెండ్మెంట్స్ అన్నీ కలిపి ఒక కోర్స్ క్రియేట్ చేశాను. అది కనుక మీకు నచ్చితే మీరు తీసుకోవచ్చు. అన్నీ ఒకే దగ్గర ఉంటాయి, అమెండ్మెంట్స్, ఆర్టికల్స్ అండ్ జడ్జిమెంట్స్ అన్నీ ఒకే కోర్సులో ఉంటాయి అనమాట. 100 రూపీస్ ఉంటుంది. అది మీకు బాలు యాప్లో ఉంటుంది, డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, దాని ద్వారా డౌన్లోడ్ చేసుకోండి. మీకు అన్నీ సపరేట్గా ఉన్నాయండి. థియరీ క్లాసెస్ సపరేట్గా ఉన్నాయి, టెస్ట్ సిరీస్ సపరేట్గా ఉంది, ఇది సపరేట్గా ఉంది. సార్ మరి ఆర్టికల్స్ ఇది కూడా మీరు సపరేట్ కాకుండా థియరీ క్లాసెస్లో పెట్టచ్చు కదా అంటే ఆల్రెడీ అందులో ఉన్నాయి. మీకు థియరీ క్లాసెస్ తీసుకుంటే మీకు ఆల్రెడీ సబ్జెక్ట్లో భాగంగా ఆర్టికల్స్, అమెండ్మెంట్స్, జడ్జిమెంట్స్ చెప్పాను. కానీ కొంతమంది సపరేట్గా మాకు కావాలి సార్, వేరే దగ్గర మేము క్లాసెస్ ఆల్రెడీ తీసుకున్నాము, సో ఇవి మాకు సపరేట్గా కావాలని అడిగితే ఒక కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. మీకు పాసిబుల్ అయితే అది తీసుకోండి, మంచి కోర్స్ అది యాక్చువల్లీ. ఓకేనా, ఈవెన్ మన దగ్గర మీరు ఆల్రెడీ పాలిటీ కోర్స్ తీసుకుని అది ఒకవేళ తీసుకోకపోతే తీసుకోండి, ఎందుకంటే మీకు అన్నీ ఒకే దగ్గర ఉంటే ఇంకా చాలా యాడ్ చేస్తాను అందులో. మీకు ఆప్షన్స్ చూద్దామండి. సెల్వరాణి వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్, సెల్వరాణి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ, సెల్వరాణి వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్, సెల్వరాణి వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు అని. సో స్టేట్ ఆఫ్ తమిళనాడు అనమాట నిన్న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. రిజర్వేషన్ల కోసం హిందువుని అంటే మేము అనుమతించమని చెప్పింది సుప్రీంకోర్టు. ఇది రాజ్యాంగాన్ని మోసం చేయడమే. ఓకే, సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఎస్సీ ధృవపత్రం కోసం క్రైస్తవ పిటిషనర్ దాఖలు చేస్తున్న వ్యాజ్యాన్ని కొట్టివేసింది అనమాట. అంటే ఒక పిటిషన్ వేశారనమాట ఓకేనండి, ఎవరైతే ఈ పిటిషనర్ ఉన్నారో సెల్వరాణి గారు అనమాట. ఓకే, సో ఈమె పిటిషన్ని కొట్టివేస్తూ, అంటే యాక్చువల్లీ ఆల్రెడీ మద్రాస్ కోర్టు కొట్టేసింది. మద్రాస్ కోర్టు కొట్టేసిన తర్వాత సుప్రీంకోర్టులో కేసు వేశారు. సో మద్రాస్ కోర్టు ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చిందో సుప్రీంకోర్టు దాన్ని సమర్థించింది అనమాట. యాక్చువల్లీ ఒకసారి చూద్దాం. వేరే మత విశ్వాసాలను అనుసరిస్తూ కేవలం రిజర్వేషన్ల ప్రయోజనం కోసం మాత్రమే తాము హిందువులుగా పేర్కొనని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. అంటే ఇతర మత విశ్వాసాలను ఫాలో అవుతూ సో రిజర్వేషన్స్ ఉన్నాయన్న ఉద్దేశంతో హిందూ మతాన్ని ఫాలో అవ్వడం అనేది కరెక్ట్ కాదని చెప్పి సుప్రీంకోర్టు చెప్పిందనమాట.
ఇది రాజ్యాంగాన్ని మోసం చేయడమే అని చెప్పింది. క్రైస్తవ మతంలోకి మారినటువంటి ఒక మహిళకు షెడ్యూల్డ్ కులాలకు సంబంధించినటువంటి ధృవీకరణ పత్రాన్ని నిరాకరిస్తూ మద్రాస్ హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది. అంటే ఆల్రెడీ మద్రాస్ కోర్టు కొట్టేసింది అనమాట. ఆల్రెడీ ఆమె క్రైస్తవ మతంలో ఉంటూ షెడ్యూల్ కాస్ట్కి సంబంధించినటువంటి రిజర్వేషన్ కోసం అనమాట అప్పీల్ చేసుకుందనమాట గవర్నమెంట్కి. సో గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయకపోతే మద్రాస్ కోర్టులో కేసు వేసింది. మద్రాస్ కోర్టు కొట్టేసిన తర్వాత మళ్ళీ దాన్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తే ఈ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగిందండి. చూడండి, ఇక్కడ కేవలం ఉద్యోగ ప్రయోజనాల కోసం ఆ మహిళ తాను హిందువునని పేర్కొనడాన్ని జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ ఆర్ మహదేవన్ల ధర్మాసనం 21 పేజీల తీర్పులో తప్పుపట్టింది. ఇంకొక కీలక అంశాన్ని కూడా చెప్పింది తీర్పులు ఏంటంటే, వేరే మతంలోకి మారాలనుకునేవారు ఆ మతానికి చెందిన సిద్ధాంతాలను, సూత్రాలను, ఆధ్యాత్మిక ఆలోచనలను సంపూర్ణంగా విశ్వసించడం కీలకమని చెప్పింది. అంటే ఒక మతంలోంచి వేరే మతంలోకి మారినప్పుడు ఏ మతంలోకి మారుతారో ఆ మత విశ్వాసాన్ని ఫాలో అవ్వాలి, నమ్మాలి. నమ్మకం లేకుండా కేవలం రిజర్వేషన్ కోసం మాత్రం వెళ్ళడం అనేది కరెక్ట్ కాదని చెప్పి సుప్రీంకోర్టు చెప్పిందనమాట ఈ కేసులో. సో మారే మతంపై ఎలాంటి విశ్వాసం లేకుండా మత మార్పిడి ఉద్దేశం కేవలం రిజర్వేషన్ల ప్రయోజనం కోసం అయితే అనుమతించం మేము. అలాంటి ఉద్దేశాలు ఉన్నవారు రిజర్వేషన్ ప్రయోజనాలు కల్పిస్తే అది రిజర్వేషన్ స్ఫూర్తికి విరుద్ధం. ఏదైతే రిజర్వేషన్స్ ఇస్తుందో గవర్నమెంట్ దానికి విరుద్ధంగా ఉందని చెప్పిందనమాట. ఆర్ మహదేవన్ పేర్కొన్నారు, తమకు సమర్పించిన సాక్ష్యాల ప్రకారం క్రైస్తవ మతాన్ని పిటిషనర్ అనుసరిస్తున్నారని. అంటే ఏదైతే ఈమె సెల్వరాణి గారు ఏవైతే పిటిషన్స్ ఇచ్చింది ఆవిడ ఇచ్చినటువంటి పిటిషనర్ ఇచ్చినటువంటి ఎవిడెన్సెస్ ప్రకారం ఏంటంటే ఆమె క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్నారు, క్రమం తప్పకుండా చర్చికి వెళ్తున్నారని ఈ విషయం నిర్ధారణ అయిందని చెప్పింది ధర్మాసనం. అంటే వాళ్ళు ఇచ్చిన ఎవిడెన్సెస్లో కూడా ఉద్యోగుల కోసం ఉద్యోగం కోసం హిందువుని అనడం మోసమే అని చెప్పింది. క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్నారని ఆలయాలకు వెళ్తున్నట్లు పిటిషనర్ ప్రస్తావించారు, కానీ తిరిగి హిందూ మతంలోకి చేరినట్లు ఎక్కడ ఆధారాలు సమర్పించలేదని చెప్పింది. అంటే ఆలయాలకు వెళ్తున్నామని చెప్పారు కానీ మీరు మళ్ళీ హిందూ మతంలోకి వచ్చినట్టు అక్కడ ఆధారాలు సమర్పించలేదు అని చెప్పింది అనమాట. స్థానిక యంత్రాంగం అంటే లోకల్లో కూడా వాళ్ళు ఎంక్వైరీ చేసిన తర్వాత ఇచ్చిన ఎవిడెన్సెస్ ప్రకారం స్థానిక యంత్రాంగం సమర్పించిన రికార్డుల ప్రకారం పిటిషనర్ క్రిస్టియన్ అని నిర్ధారణ అవుతుంది. బాప్టిజం కూడా తీసుకున్నారు, క్రమం తప్పకుండా చర్చికి వెళ్తున్నారు, అయినా ఆమె తన హిందువునని ఉద్యోగం కోసం ఎస్సీ సామాజిక ధ్రువపత్రం కోరుతున్నారని ఈ ద్వంద్వ వైఖరిని ఆమోదించలేమని చెప్పి సుప్రీంకోర్టు చెప్పిందనమాట. అంటే కేవలం రిజర్వేషన్ కోసం మాత్రమే హిందూ మతంలోకి వచ్చి హిందూ మతం మీద విశ్వాసం లేకుండా ఉండడం అనేది మేము అనుమతించము, ఇది రాజ్యాంగ విరుద్ధం, రిజర్వేషన్ వ్యవస్థకు కూడా విరుద్ధం అని చెప్తే సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. సో మేబీ మన క్వశ్చన్ అడిగేటప్పుడు ఇదే స్టేట్మెంట్ అంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇస్తూ ఏ కేసులో అని అడుగుతారు. ఎప్పుడైనా మనకి ఎగ్జామ్లు అడిగేటప్పుడు అంటే క్రింది ఏ కేసులో సుప్రీంకోర్టు ఇలాంటి తీర్పు ఇచ్చింది అని అడుగుతారనమాట యాక్చువల్లీ. కాబట్టి ఈ కేసులకు సంబంధించిన ఆన్సర్ ఏంటంటే సెల్వరాణి వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు అనమాట. సో రీసెంట్గా మనం ప్రియాంబిల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ గురించి కూడా చెప్పడం జరిగింది. సుబ్రహ్మణ్య స్వామి గారు వేసినటువంటి కేసు, సుబ్రహ్మణ్య స్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనొచ్చు మనం, అంటే లేదా వర్సెస్ ప్రియాంబిల్ అని చెప్పొచ్చు మనం యాక్చువల్ ఆ కేసుని. అందులో ఏంటంటే ప్రవేశికలో పేర్కొన్నటువంటి సోషలిస్ట్ అండ్ సెక్యులర్ అనే పదాలని సో రిమూవ్ చేయమని చెప్పేసి 42nd అమెండ్మెంట్ ద్వారా అందులో ఏదైతే పదాలు చేర్చారో వాటిని రిమూవ్ చేయమన్నారు. ఎందుకంటే దాని మీద అలాంటి డిస్కషన్ జరగలేదు ఎమర్జెన్సీ సందర్భంగా అని చెప్పారు. కానీ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే బేసిక్ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో 1949 నవంబర్ 26న ఆమోదించింది, అందులో అవి ఇండైరెక్ట్గా ఉన్నాయి ఆల్రెడీ, కాకపోతే జస్ట్ పదాలు మాత్రం 42nd యాడ్ చేశారు కాబట్టి వాటిని తొలగించాల్సిన అవసరం లేదు. సో మీరు వాటిని భారతీయ సంస్కృతి దృష్టిలో చూడాలి తప్పించి వెస్ట్రన్ వేలో మీరు చూడకండి అని చెప్తానమాట సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. చాలా ఇంపార్టెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ డెఫినెట్గా, ఎందుకంటే మీరు ఏపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమినరీ రాస్తే ఇండియన్ సొసైటీలో కూడా 2 క్వశ్చన్లు ఇచ్చారు మనకి సుప్రీంకోర్టు తీర్పులకు సంబంధించి, కాబట్టి మనం ఒకసారి దాన్ని ఫాలో అవుతుండాలి. ఇదండి ఈ రోజుకి సంబంధించిన వీడియో ఎక్స్ప్లెనేషన్ ఈ వీక్లో ఉన్న పాలిటీ కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ వీక్లో పాలిటీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం, నెక్స్ట్ వీడియోలో మరిన్ని డిస్కస్ చేద్దాం. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మన బాలయ్య యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఇందులో పాలిటీ టెస్ట్ సిరీస్ ఉంది, పాలిటీ ఇండివిజువల్ క్లాసెస్ ఉన్నాయి, హిస్టరీ ఉంది, ఇండియన్ ఎకానమీ ఉంది, అన్ని టెస్ట్ సిరీస్లు ఉన్నాయి, అందులో కరెంట్ అఫైర్స్ బిట్ బ్యాంకులు ఉన్నాయి, అలాగే లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్ గురించి కూడా మీరు థింక్ చేయొచ్చు. 1,999 అండి. ఇది మీకు చాలా అడ్వాంటేజ్ అవుతుంది. మీకు ఇంక టెన్షన్ లేకుండా ఒకసారి మీరు కోర్స్ తీసుకున్నారంటే మీకు లాంగ్ రన్లో మనం ఏ కోర్సు స్టార్ట్ చేసినా సరే అందులో నేను మీకు యాడ్ చేస్తాను. లాంగ్ రన్లో ఏదైనా సరే మంచి కోర్సు స్టార్ట్ చేసాం అనుకోండి, మీకు అవసరం అని అనుకుంటే మీరు నాకు అడిగితే నేను డెఫినెట్గా అందులో కూడా యాడ్ చేస్తాను. ఇదండి వీడియో. ఇది మీకు 10 years పాటు అందుబాటులో ఉంటుంది వ్యాలిడిటీ అనేది. ఇది ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ అండ్ విష్ ఆల్ ద బెస్ట్.